వైసీపీ నేత విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించగా ఇమిగ్రేషన్ అధికారులు నిలిపివేసిన వ్యవహారం సంచలనంగా మారింది. తన కుటుంబ సభ్యులతో సహా అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించగా లుకౌట్ సర్క్యులర్ ఉండడంతో శంషాబాద్ పోలీసులు మంగళగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన ప్రయాణం నిలిచిపోయింది. అవినాష్ పరారీకి ప్రయత్నించాడని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై గతంలో వైసీపీ నేతలు దాడి చేసిన కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ దాడిలో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు గాయపడడమే కాకుండా ఆఫీస్ ఫర్నిచర్, అద్దాలు ధ్వంసమయ్యాయి. పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా అప్పట్లో పార్టీ అధినేత చంద్రబాబు 2 రోజుల పాటు పార్టీ ఆఫీసులో నిరసన వ్యక్తం చేశారు. దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ నామమాత్రపు సెక్షన్లు పెట్టి కొంతమందిని స్టేషన్కు తీసుకొచ్చి 41A నోటీస్ ఇచ్చి పంపించారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులను పునఃసమీక్షించాలని తెలుగుదేశం నేతలు పోలీసు ఉన్నతాధికారులకు వినతి పత్రాలిచ్చారు. వీటి ఆధారంగా పోలీసులు ఈ కేసులో హత్యాయత్నం సెక్షన్ 307 ను కూడా చేర్చారు. ఇందుకు అనుగుణంగా అరెస్టులు కూడా ప్రారంభించారు. ఇందులో భాగంగానే పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడికి వ్యూహరచన చేసింది గుంటూరుకు చెందిన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, పార్టీ సలహాదారుడు తలసిల రఘురాం, విజయవాడ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తో పాటు బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ పై కూడా కేసులు నమోదయ్యాయి. అయితే తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని వీళ్లంతా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ నెల 21వ తేదీ వరకు వీరిపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వైసీపీ నేత దేవినేని అవినాష్ 2 రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లారు. ఆయన సోదరి కుటుంబంతో పాటు అవినాష్ కుటుంబ సభ్యులు విదేశాలకు వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అందరి పాస్పోర్ట్లను పరిశీలించిన సిబ్బంది దేవినేని అవినాష్ ప్రయాణంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. లుకౌట్ సర్క్యులర్ ఉందని వెళ్లేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే అవినాష్ విదేశాలకు వెళ్లేందుకు వచ్చారని మంగళగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు ఆయనపై కేసులున్నాయని, లుకౌట్ సర్క్యులర్ ఉందని చెప్పడంతో అవినాష్ వెనక్కి వచ్చారు. అయితే అవినాష్ పరారయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడని రాష్ట్ర మైనింగ్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వారిని ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అవినాష్ ఇవాళ పారిపోవడం, దేశం వదిలిపెట్టి పారిపోవడానికి కూడా ఇవాళ ప్రయత్నాలు జరుగుతున్నాయి. లుకౌట్ నోటీస్ ఇవ్వడం వల్ల మరి అతను మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చారని చెప్పి తెలుస్తూ ఉంది. రోజా గారు ఏమైపోయారు? వీళ్ళందరూ కూడా తప్పించు తిరుగుతూ ఉన్నారు. ఎవరు తప్పు చేసినా తప్పించుకు తిరగలేరు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. నోరుంది కదా అని చెప్పి ఇష్టారాజ్యంగా మాట్లాడి, అధికారం ఉంది కదా అని చెప్పి మరి ఆ రోజున అధికారాన్ని అంతా కూడా ఉపయోగించి కేసులు పెట్టించి, దాడులు చేపించి అక్రమంగా దోచుకున్నాం. ఇప్పుడు మేము చేస్తుంది చట్ట ప్రకారమే చేస్తున్నాం. చట్ట ప్రకారం వాళ్ళు చేసినటువంటి దోపిడీని ఇవాళ చూపిస్తా ఉన్నాం. విదేశాలకు వెళ్లేందుకు ఎయిర్పోర్ట్ అధికారులు అనుమతి ఇవ్వకపోవడం, తనపై లుకౌట్ నోటీసులు ఉండడంపై అవినాష్ స్పందించారు. తాను ఇంట్లోనే ఉన్నానని, ఎక్కడికి వెళ్లలేదని స్పష్టం చేశారు. విదేశాలకు పరారవుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు. అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మవద్దన్నారు. నేనేదో పారిపోవటానికి ప్రయత్నించానని చెప్పని అసత్య ప్రచారాలు ఈరోజు ఉదయం నుంచి గారా ప్రచారం చేస్తాం జరుగుతుంది. ఈరోజు పారిపోవాల్సిన అవసరం కానివ్వండి, పారిపోవాల్సిన కర్మ కానివ్వండి నాకేమీ లేదు. అలాంటి అవసరం కూడా నాకు లేదని చెప్పి ఈరోజు ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. దాదాపుగా 2 నెలల నుంచి గారా విజయవాడలో మా కార్యాలయంలో కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కార్యాలయంలో కానివ్వండి, తూర్పు నియోజక ప్రజానికానికి కానివ్వండి 24 గంటలు అందుబాటులో ఉంది. దేనికి పారిపోవాలి? అయితే దేవినేని అవినాష్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లిన విషయం వాస్తవమేనని పోలీసు వర్గాలు ధృవీకరించాయి. ఆయన విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ సర్క్యులర్ జారీ చేశామని కూడా వారు వెల్లడించారు.